ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్లో అంతర్జాతీయ విమానాలు ల్యాండ్ అయ్యే రీతిన ఈరోజు ట్రయల్ రన్ నిర్వహించడం జరిగింది. ఇది ఒక రకంగా ఉత్తరాంధ్ర ప్రజల దీర్ఘకాలిక కళ నెరవేరిందని అందరూ కూడా సంతోషపడుతున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తే విశాఖ ఎయిర్పోర్ట్ భవిష్యత్తు ఏంటి అన్న విషయంపై చాలా కాలంగా ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దశలో ఇటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూడా తొలి దశ నుంచి కూడా కొన్ని రకాల అభిప్రాయాలు వ్యక్తం చేశారు. నిజానికి చూసుకుంటే భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ఇటు చంద్రబాబు నాయుడు హయాంలోనే, అలాగే సీఎంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అలాగే ఇతర వ్యవహారాలు జరిగాయి. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులు ఒక రకంగా కొలిక్కి వచ్చిన పరిస్థితి. ఈ దశలో గతంలో కూడా ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించినట్లయితే విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్ మూసివేస్తారు. ప్రధానంగా చూసుకుంటే ఈ ఎయిర్పోర్ట్ రక్షణ శాఖ ఆధీనంలో కొనసాగుతుంది. రక్షణ శాఖ అవసరాలకు వినియోగించే రీతిన దీన్ని మారుస్తారన్న ఊహాగానాల్లో కూడా గతంలో వ్యక్తం అవడంతో అప్పుడున్న ప్రభుత్వం దానికి కొంత వివరణలు ఇచ్చారు. అయితే తాజాగా ఒకవైపు సంబరాలు జరుగుతున్నాయి. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు త్వరితగతిన ఆఖరి దశకి రావడమే కాకుండా ఈరోజు ట్రయల్ రన్ నిర్వహించడం వల్ల చాలా వరకు అభివృద్ధి, ఆ ప్రాంతానికి చెందిన ఉపాధి అవకాశాలు కూడా చాలామందికి లభిస్తాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతంగా నిన్న మొన్నటి వరకు చెప్పుకునే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని చాలా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని కూడా అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు కొనసాగినట్లయితే విశాఖలో ఎయిర్పోర్ట్ మూసివేస్తారు అన్న అభిప్రాయంపై కొంత స్థానికులు ఆందోళన, అలాగే భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ మనం చాలామంది స్థానికులతో మాట్లాడితే అది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కొనసాగిస్తూ దీన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగిస్తే చాలా మంచిది. ఇప్పుడు స్థానికంగా చాలామంది దీన్ని నమ్ముకొని ఉపాధి పొందుతున్న దశలో దీన్ని కొనసాగించాలని చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఇండియన్ నేవీ గతంలో కూడా ఒక విషయం చెప్పడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కార్యకలాపాలు కొనసాగినట్లయితే ఇది రక్షణ శాఖ అవసరాలకు వినియోగించే రీతిన ఒక పౌర విమానయాన శాఖ అప్పుడు ఒప్పందం కుదుర్చుకుందని చెప్తున్న పరిస్థితుంది. ఏదేమైనప్పటికీ ఈ వ్యవహారంపై ఇటు పౌర విమానయాన శాఖ, అలాగే రక్షణ శాఖ వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి. ఈ ఎయిర్పోర్ట్ గురించి ఉన్నదని అంటే సార్ ప్రతి ఒక్కరికి ఇబ్బందికరమే. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన స్టేట్కి వస్తే అందరికీ ఉపయోగమే, అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉన్నదేనంటే ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ ఇబ్బందులు పడడం సహజమే. అది వెళ్ళిపోవడమే మంచిది నాకు తెలిసి. అంటే ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ షిఫ్ట్ చేసేయాలా? అవును, షిఫ్ట్ చేసేస్తే మంచిదేనండి. ఎందుకంటే మరి పెరగాలి కదా. మనం పెట్టిన భిక్షతో హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది. మరి మనకి ఏముంది ఇక్కడ? ఈ 5 ఏళ్ళలోనే అన్ని అభివృద్ధి చెందాలి. నాకేదో లాస్ అని చెప్పి రాష్ట్రం పోతుంది అనుకుంటే ఎలాగవుద్ది? అంటే చాలామంది మీలాంటి వాళ్ళు ఏమంటారంటే ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్గా కొనసాగిస్తూ అది కూడా రెండు కొనసాగిస్తే మంచిది అంటున్నారు. సాధ్యం అవుతుందా? అలాగవ్వదు సార్, అంత సీన్ అయితే లేదు. అలాగవ్వదు. మనకి ఇక్కడ ఇంకా ఎయిర్పోర్ట్ రైల్వే జోన్లో ఉన్నాయి, మళ్ళా ఏదది మళ్ళా మెట్రో ట్రైన్లే ఉన్నాయి. ఇవన్నీ ఉంటున్నప్పుడు మళ్ళీ ఇది కూడా ఉండడం అనేది ఇక్కడ అంతా అవ్వదు. ఇది సెంట్రల్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారట నేవీకి. చూడండి, అంటే జనరల్గా ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం అందరం సంతోషపడతాం. అంటే ఈరోజు స్టార్ట్ అవ్వడం అనేది హ్యాపీనెస్సే. బట్ ఇది ఏమవుతుంది అనుకుంటున్నారు? మాకు ఇక్కడ మరి ఉపాధి పోయినట్టుగా కదా సార్. ఇక్కడ తీసేస్తే భోగాపురంలో మాకు ఏదో సీరియల్ ఇచ్చారు అనుకోండి పర్వాలేదు. అక్కడ మరి ఊరిలో వాళ్ళు ఒప్పుకోరు మాకు తెలియదు కదా. ఇక్కడ అనుకోండి మాకు పర్లేదు, అలాగే జీవితం ఏదో గడిచిపోతుంది, పిల్లలు చదివించుకోవడం అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ తీసేస్తే మేము అనాథలు అయిపోతాం. ఇంకా అంతే. అంటే రెండు కొనసాగిస్తే మంచిది అనుకుంటున్నారా? మంచిదే, చాలా హ్యాపీ కదా రెండు కొనసాగిస్తే. మేము కూడా ఏదో ఉపాధి ఉన్నట్టుగా కదా మాకును. అది 10 మందికి ఉపయోగపడినట్టుగా. అక్కడ ఏదో ఇంటర్నేషనల్ దిగి ఇక్కడ డొమెస్టిక్ దిగినా మాకు హ్యాపీయే. 10 మంది బతుకుతున్నాం. మహా అయితే పని వాళ్ళు ఒక 1000 మంది పైన పని చేసుకుంటున్నారు. వాళ్ళందరి జీవితాలు పోయినట్టుగా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనకి అక్కడ ఏంటంటే ఇప్పుడు 2 దగ్గర రన్ చేస్తే మాకు హ్యాపీయే. ఓకే, థ్యాంక్స్ సార్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.